సొంత ఊరు ఇందూరు పట్నం, నిజామాబాద్. ఓకే. నాకు ఈ అంశాల మీద ఆసక్తి అనేది ఆయుర్వేదం నుంచి స్టార్ట్ అయిందండి యాక్చువల్లీ. సో అక్కడ నుంచి పంచగవ్య, అక్కడ నుంచి ప్రకృతి వ్యవసాయం, అక్కడ నుంచి భారతీయ జీవన విధానం. సో దాని భారతీయ జీవన విధానం యొక్క బెనిఫిట్స్లో క్లైమేట్ చేంజ్ ఈజ్ ఆల్సో పార్ట్. సో ఇదండి నా బ్యాక్గ్రౌండ్. వెరీ గుడ్. నెక్స్ట్ సంగ సాయి గారు, మీరు కూడా చేయలేపారు కదా సార్, మాట్లాడండి, చెప్పండి. సిద్దిపేట నుంచి సార్. ఇప్పుడు నేను ప్రస్తుతానికి సర్పంచ్. ఓకే. సిద్దిపేట పక్కన మిల్లుడి మండలం, పక్కన పెద్దచెట్ట విలేజ్ సార్. ఎదుగానుగా స్టార్ట్ చేద్దామని క్లాసెస్ వింటున్నాం సార్. ఓకే. మా రాజు ఇది మీసవతను, మీసవత అన్నకి మళ్ళీ ఏంటంటే మాకు గైడ్ చేస్తున్నాడు, మాకు తెలియదని కొత్తగా ఫీల్డ్లోకి వస్తున్నామని. ఓకే. అది ఆయన అన్నయ్య ఏంటంటే ఒకసారి జియో స్పీడ్ మీద ఒకసారి స్టేటస్ చూశాను, తర్వాత ఈ గ్రూప్లో యాడ్ అయ్యాను. చాలా ఇంట్రెస్ట్గా ఉన్నది, ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఇది చాలా అవసరం, వరం లాంటిది. ఇప్పుడు ఈ అవకాశం అనేది చాలా అదృష్టంగా పెరుగుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడైతే మేము వ్యవసాయం చేస్తున్నాం సార్, సర్పంచ్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? హలో నందిని, మీరు పరిచయం చేసుకోండి. చెప్పండి మేడం. హలో. హలో. హలో సార్. నమస్తే. నేను నందిని, విశ్వనాథ్పూర్ నుంచి. నేను ఈరోజు జాయిన్ అయ్యా. ఓకే. దీని గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్గా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. నెక్స్ట్ ఎవరున్నారు? ఓకే. మిగతా వాళ్ళంతా పాత వాళ్ళు ఉన్నట్టు కదా కేశవ్ గారు? అవును సార్, అవును. ఒకరిద్దరు ఉన్నారు. ఎవరాళ్ళు? హరిత మేడం. హరిత గారు, మీకు కన్వీనియంట్ ఉంటేనే మాట్లాడండి. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏదైనా ఉండి ఇన్కన్వీనియంట్ ఉంటే ఇట్స్ ఓకే, మీరు చాట్లో కూడా పెట్టవచ్చు మీ గురించి టైప్ చేసి. ఒక్కోసారి మీరు బయట ఉండి ఉంటారు, అట్లా కూడా పరిస్థితులు ఉంటాయి. రాజేష్ రెడ్డి గారు మాట్లాడారా ఇంతకుముందు? హలో సార్. సార్ నేను ఆల్రెడీ మాట్లాడి లాస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఓకే. శ్రీధర్ గారు జాయిన్ అయ్యారు సార్. నమస్కారం అండి. నమస్తే సార్. నా పేరు శ్రీధర్, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్గా చేస్తాము. ఇక్కడ బయోచార్ ప్రాజెక్ట్ వర్క్ చేయాలని చెప్పి సాయి భాస్కర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఇంకా కొంత తెలుసుకునే ఆలోచనతో ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి కంగ్రాట్యులేషన్గా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయిన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇంకా అది బాలకృష్ణ గౌడ్ గారు ఉన్నారు. అంటే కొత్త వాళ్ళు కంపల్సరీ ఇంట్రడక్షన్ చేసుకోండి, ఎందుకంటే పాత వాళ్ళు కూడా ఒక మాట చెప్పుకోవచ్చు. పద్మ గారు, మీరు ఒక మాట చెప్తారా? ఎందుకంటే ఎక్కువ మంది కొత్త వాళ్ళు అయినప్పుడు మళ్ళీ మీ గురించి వీళ్ళకి తెలియాల్సిన ఆవశ్యకత ఉంటుంది కాబట్టి. అందరికీ నమస్తే. నమస్తే. నమస్తే మేడం. నమస్తే, అందరికీ నమస్తే. ఇందులో
నాకు పరిచయం ఉన్న వాళ్ళకి నేను పెట్టాను. ఆ షో వారు కేశ, శైలేందర్ గారు, ఇంకా ఇద్దరు ముగ్గురు. హరిత నా కోడలే. లాస్ట్ టైం మా ఫ్యామిలీ మొత్తము జాయిన్ అయ్యాము, కానీ మేము డిఫరెంట్ ప్లేసెస్లో ఉండడం వల్ల డిఫరెంట్ ఫోన్స్తో జాయిన్ అయ్యాము. ఓకే. ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది, సో షీజ్ వింటుంది అనమాట. లాస్ట్ టైం కూడా జాయిన్ అయింది తను, మా హస్బెండ్ అందరూ జాయిన్ అయ్యారు. సో వీఆర్ ఇన్ లెర్నింగ్ స్టేజ్. అట్లేం లేదు మేడం, లెర్నింగ్ అని ఏం లేదు. ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద సేమ్ ట్రాక్. వీఆర్ హ్యావింగ్ ఏ జర్నీ, కామన్ జర్నీ అన్నట్టు ఈ గ్రూప్లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గుడ్. సో కేశవ గారు మీరు ఏమైనా చెప్తారా? ఈసారి అజెండా చెప్పండి. మీరు ఈ వీక్ అనుకున్న అజెండాస్ అవన్నీ చెప్తే దెన్ ఐ విల్ స్టార్ట్. నమస్తే మిత్రులారా, నా పేరు కేశవ్. నేను సుస్థిర వ్యవసాయం చేస్తున్నాను, అట్లానే ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ఇక్కడ మా కుటుంబ సభ్యులతో ఈ జియో స్పిరిట్ మీట్ని అటెండ్ అవుతున్నాను. నేను రీసెంట్గా అథ్లీట్గా డిక్లేర్ చేయబడ్డా. ఎర్త్ సస్టైనబిలిటీ గురించి పనిచేస్తున్నాను. ఈరోజు టాపిక్ రేపు వచ్చే వారం జరగబోయే జియో స్పిరిట్ మీట్ గురించి, జనవరి 27-28 వాసలమరి గ్రామంలో జరుగుతుంది. అందులో మనం దాని పర్పస్ ఏంటి, ప్రోగ్రామ్ అవుట్లైన్ ఎట్లా ఉంటుంది, మన కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి అన్నది మనం సార్ ద్వారా ఉందామన్నది ఈరోజు జూమ్ మీటింగ్ యొక్క ఉద్దేశం. ఓకే సార్. ఇంకెవరైనా? థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా కొత్త వాళ్ళు లేకపోతే మనము we can get onto the topic. స్టార్ట్ చేద్దామంటారా? ఓకే సరే. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ ఎన్ సాయి భాస్కర్ రెడ్డి. నేను జియో స్పిరిట్ అనే ప్రోగ్రామ్స్ని గత 2010 డిసెంబర్ నుంచి నేను మొదలుపెట్టినా. ఇది పెద్దమడూరు అనే గ్రామంలో, అక్కడ యాక్చువల్గా అయితే 3 days అనే ప్రోగ్రామ్ తోటి స్టార్ట్ చేసిన. దెన్ ఓవర్ ఏ పీరియడ్, అంటే ఇది టైం చాలా ఎక్కువ అవుతుంది అనే ఆలోచనతోటి కన్వీనియంట్ టైమింగ్స్, మామూలుగా 2 days అనేది చాలా కన్వీనియంట్గా ఉన్నది ఇప్పుడైతే పరిస్థితిలో. సో ఆ రకంగా ఈ యొక్క 2 days అని అంటే జనరల్గా సాటర్డే ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసి మనము సండే క్లోజ్ చేయడానికి ఎక్కువ కన్వీనియంట్ ఉందన్నట్టు. అంటే సాటర్డే ఫర్ ఎగ్జాంపుల్ 3 o'clock అట్లా వస్తారు పోస్ట్ లంచ్. దెన్ సండే మార్నింగ్ బై అరౌండ్ 9:30 ఆ టైం కల్లా క్లోజ్ అవుతుంది. అయితే నైట్లో కొంచెం మనం ఎక్స్టెండ్ చేస్తాం కాబట్టి మనకు చాలా టైం కలిసి వస్తుంది అన్నట్టు. జనరల్గా డే టైం పెడితే మనకు ఒక బ్రేక్ఫాస్ట్, లంచ్, మళ్ళీ టీసు ఇవన్నీ అనుకుంటే అసలు తక్కువ టైం ఉంటుంది మాట్లాడడానికి. కానీ 3 o'clock నుంచి ఎక్సెప్ట్ ఒక డిన్నర్, మళ్ళీ డిన్నర్ తర్వాత కూడా మాట్లాడతాం కాబట్టి, ప్లస్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 5:30, 6కి లేచి మళ్ళీ ప్రోగ్రామ్ యాక్టివిటీ చేస్తాం కాబట్టి ఎక్స్టెండెడ్గా మనకు మోర్ దెన్ 1 day లాంటిది మనకు టోటల్గా టైం కూడా దొరుకుతుంది ప్రోగ్రాంలో. సో జియో స్పిరిట్ ప్రోగ్రామ్ అనేది యాక్చువల్గా అర్త్ కాన్షియస్నెస్ ఉండడానికి, ఈచ్ ఇండివిజువల్ కూడా ఈ భూమి మీద పుట్టినాం కాబట్టి మా అందరికి కూడా పర్పస్ అనేది ఉంటుంది. ఆ పర్పస్ అనేది ఎవరు కూడా తనకు తాను జీవించడానికి భూమి మీద లేము. మన ఎగ్జిస్టెన్సే బికాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ వీఆర్ ఎగ్జిస్టింగ్ అనేది పాయింట్. తర్వాత ఇక్కడ అర్త్ అనేది హైయెస్ట్ మనము రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అంశం. ఎందుకంటే అర్త్లో అన్నీ ఉంటాయి, పంచభూతాలు అనండి, ఎవ్రీ రిసోర్స్, బయోటిక్, అబయోటిక్ రిసోర్సెస్ అన్నీ కూడా మనం జీవించడానికి దోహదం చేస్తాయి. అంటే అటు గాలి అనండి, అగ్ని అనండి, మట్టి, నీరు, ఆకాశం, ఇట్లా. అంటే ఇదే కాకుండా ప్రతి జీవి కూడా, చెట్టు, చేమ, పిట్ట, పుట్ట, ఇట్లా ఎన్నైతే ఉంటే అన్నీ కూడా. సో అల్టిమేట్గా మన ఎగ్జిస్టెన్స్ కోసము అవి హెల్ప్ చేస్తున్నప్పుడు, సపోర్ట్ చేస్తున్నప్పుడు, దెన్ మనము ఈ భూమి మీద జీవించిన నాళ్ళు ఇతర జీవాల పట్ల కానీ, ప్రతి ఒక్క వనరు పట్ల కానీ మనం ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి అనేది ఈ అర్త్ కాన్షియస్నెస్. తర్వాత అందరికి కూడా ఒక పర్పస్ ఉంది.
నేను ఎందుకు పుట్టినా అనేది ఒకటి నిరంతరంగా అనిపించాలి. దాన్ని స్పిరిట్ అంటాం మనం. ఇందులో జియో అంటే భూమి, స్పిరిట్ అంటే ఈ కాన్షియస్నెస్. నిరంతరంగా మనం ఏ ప్లేస్లో ఉన్నా కానీ ఎవ్రీడే ఒక అసెస్మెంట్ లాగా అనిపించాలి మనకు. సో తర్వాత ఐఎమ్ డూయింగ్ ద రైట్ థింగ్ అని కూడా అలాంటిది కంటెంప్లేషన్ కావాలి. సో జనరల్గా ఈ స్పేసెస్ ఉంటాయి కాబట్టి మనం జియో స్పిరిట్ లాంటి దాంట్లో నేచురల్గా మనం వాళ్ళని తీసుకురావడానికి ఇదొకటి మనం చేస్తుంటాం. సో ఇందులో భాగంగానే మనము మినిమలిస్ట్ లైఫ్ స్టైల్ అనేది అడాప్ట్ చేసుకుంటాం, ఎస్పెషల్లీ జియో స్పిరిట్ ప్రోగ్రాంలో. అంటే తక్కువ వనరులతోటి మనం ఒకరోజు ఆఫ్టర్నూన్ మొదలు పెడతాం కదా 3 o'clock నుంచి, మళ్ళీ నెక్స్ట్ డేకి మనం ఏదైతే ఉంటుందో టోటల్ పీరియడ్లో విత్ లీస్ట్ రిసోర్సెస్ మనం ఎగ్జిస్ట్ అవుతాం. అందుకే ఇక్కడ లగ్జరీస్ ఉండవు. మనం ఏడ వండుకోవాలంటే నేను అంటే ఓన్లీ మగవాళ్ళకి చేసినప్పుడైతే ఎక్కువ మటుకు వైల్డర్గానే ఉంటుంది. ఈవెన్ రీసెంట్గా కూడా ఒక జియో స్పిరిట్ అయింది. సో అందులో కూడా రాళ్ళ మీదనే ఉన్నాము, లేదా టెంట్లు, లేదా బేసిక్ మినిమం. ఎండాకాలం అయితే ఈవెన్ దుప్పట్లు లేకుండా కూడా అట్లనే, ఏది కూడా లేకుండా కూడా అట్లనే బండరాళ్ళ మీద ఉండడం అయింది. సో ఇవన్నీ ఏంటంటే మనకు ఆ బీయింగ్ అని అంటాం కదా, ప్రతి జీవి కూడా అట్లనే జీవిస్తుంది భూమి మీద. అంటే ఏ రకమైన లగ్జరీస్ అంటాం మనము అలాంటివి ఏం లేకుండా తర్వాత ఆ రోజుకే మన సెక్యూరిటీ ఉంటుంది. అంటే బేసికల్గా ఫుడ్ మనం కొంచెమే తీసుకెళ్తాం కదా, నీళ్ళు, ఫుడ్డు, తర్వాత ఇవన్నీ అంశాలు కూడా. అంటే అటు మనకు ఇంకేమవుతుంది అని అంటే భూమికి కనెక్టివిటీ పెరుగుతుంది బాగా. సో అంటే మదర్ ఎర్త్ మీదనే కూర్చుంటాం కదా, మామూలుగా చైర్లు, టేబుళ్ళు ఇలాంటివి మనకు అంటే వేరే ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ స్టైల్ మనకు ఉన్నది. కింద కూర్చోవడం, మట్టి మీద కూర్చోవడం, గడ్డిలో కూర్చోవడం, రాళ్ళ మీద కూర్చోవడం. సో కంప్లీట్గా మనం కూడా అర్థింగ్ అయిపోతాం. అంటే మన ఒక డౌన్ టు ఏమంటాం అర్త్ అని అంటాం కదా. సో అట్లా మనం లోయెస్ట్ లెవెల్లో ఉంటాం అన్నట్టు. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్షియస్నెస్. జనరల్గా మనము నేనేంది అనే ఒక లెవెల్ అనేది మెయింటైన్ చేయడానికి నేను ఏ కార్లో పోతున్నా, ఏ ఇంట్లో ఉన్నా, సో ఆ ఇతరులకు నేను ఎట్లా అపియర్ కావాలి అని మన డ్రెస్ కాన్షియస్నెస్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే అవన్నీ కూడా పక్కకు పోతాయి. సో యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనకు ఒరిజినాలిటీ అనే పరిస్థితిలో మనం ఉంటాం. రెండోది ఎస్పెషల్లీ మనము 3 o'clock మొదలు పెట్టిన కొన్ని నేచర్ కనెక్ట్ ప్రోగ్రామ్ చేస్తాం. అంటే లైక్ చెప్పులు, షూస్ అవన్నీ లేకుండా మనం నడవడము అనేది ఒకటి. తర్వాత హగ్గింగ్ ఎ ట్రీ అనండి, లేదా అప్రిషియేటింగ్ ద డిఫరెంట్ ఫార్మ్స్, టెక్స్చర్స్, స్ట్రక్చర్స్, షేప్స్, గుట్టలు, రాళ్ళు, స్కై లైన్ మనకు బ్యూటిఫుల్ కనబడుతుంది సన్సెట్ అయ్యేటప్పుడు. సో అన్నిటిని కూడా అప్రిషియేట్ చేయడం, ఒక చీమను అప్రిషియేట్ చేయడం, ఒక తేనెటీగను అప్రిషియేట్ చేయడం, పిట్టను, ఏది కనబడితే దాన్ని మనం క్లోజ్గా అబ్జర్వ్ చేసుకుంటా. సో కంప్లీట్గా కాన్షియస్నెస్లో ఉండడం అనేది హయ్యెస్ట్ అన్నట్టు. సో ఇందులో ఏమైతే అంటే మనమే కాదు, ఈ భూమి మీద ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నిటిని కూడా మనం ఇంకా అర్థం చేసుకోకుండానే మనం ఈ భూమి మీద అంటే యూజువల్గా మనం ఒక ఆఫీస్లో పనిచేసిన ఒక క్యూబికల్ అంటాం కదా, చాలా లిమిటెడ్గా ఉంటుంది కనెక్టివిటీ. వర్చువల్గా ఉంటామేమో మనం, కానీ నిజమైన రియల్ ఫీలింగ్ అంటే ఈవెన్ టెంపరేచర్ చేంజ్ కానీ, గాలి ఒక చిన్న బ్రీజ్ వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ కానీ, సో ఇట్లా ప్రతిదీ కూడా అనుభూతి. ఆ స్మెల్స్ అనండి, అంటే యాక్చువల్గా మన ఈ సెన్సెస్ ఏవైతే ఉంటాయో, అంటే మన ముక్కు కానీ, చెవులు కానీ, కళ్ళు కానీ, శరీరం కానీ, ఆ తర్వాత టేస్ట్ బడ్స్ కానీ, ఇట్లా అన్నీ కూడా హయ్యెస్ట్ లెవెల్కి మనము ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు ఎక్స్పోజర్ తోటి అంటే అనుభూతిలో ఉంటాం అన్నట్టు. యాక్చువల్గా మన సెన్సెస్ని యాక్టివేట్ చేసినామంటేనే మనం ప్రజెంట్లో ఉన్నట్టు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ప్రజెంట్ అంటే మెడిటేషన్ అనుకొని శ్వాస మీద ధ్యాస అని ఒక అంశం పట్టుకొని ఉంటారు. అది ఒక మెథడ్. కానీ ఇక్కడ ఏంటంటే ద అదర్ వే రౌండ్.
మనం ఉన్న ప్రదేశం మనకు తెలియని ప్రదేశము, కొత్త ప్రదేశము, ఎక్కడ ఏముందో తెలియదు, ఎక్కడ కాలు పెట్టినా. ఇప్పుడు ఇళ్ళల్లో నడిస్తే ఒకటే బండ ఉంటుంది, ఒకటే లెవెల్ ఉంటుంది, కింద పడేది ఏమి ఉండదు. సో అట్లనే నడుస్తుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే మనం ప్రతి అడుగు కూడా ఆచితూచి వేస్తుంటాం. సో ప్రతి శబ్దం కూడా వింటుంటాం ఎక్కడ ఏముంది అనేది ఇవన్నీ. సో యాక్చువల్గా కంటిన్యూస్ నిరంతరంగా ప్రజెంట్లో ఉంటారు. మళ్ళీ అన్ని సెన్సెస్ని కూడా హయ్యెస్ట్ లెవెల్లో యాక్టివేట్ చేస్తారు. రీడింగ్ అంటాం కదా, మనం బుక్ తెరుస్తేనే రీడింగ్. ప్రకృతిలో ఉంటే ఏంటంటే కంటిన్యూస్ రీడింగ్ మీకు. సో ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ టీచింగ్ యూ సంథింగ్, కంటిన్యూస్లీ దే ఆర్ టీచింగ్ అన్నట్టు అట్లా. సో ఆ రకంగా మనకు హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఏది బీయింగ్ ఆన్ దిస్ అర్త్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇంకోటి ఆ రోజు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్నో రోజులు మీ లైఫ్లో రోజులు పోతూనే ఉంటాయి అట్లా ఫాస్ట్గా, గుర్తుండే రోజులు ఏం లేవు. కానీ ఒక్కరోజు మనము ఇలాంటి స్వచ్ఛమైన ప్రదేశంలో ప్రకృతికి క్లోజ్లు ఉన్న రోజు, ఆ రోజు లైఫ్లో హయ్యెస్ట్ మన మెమరీలు ఉంటుంది. అంటే ఎన్నో రోజులు ఎన్నో ఏళ్ళు మనము గుర్తు పెట్టుకుంటూనే ఉంటాం. అది అంటే మరి ఎవ్రీడే వై వీఆర్ లూజింగ్ అనే దాంట్లో నాకు అర్థం కాదు. అందుకే ఎన్నేళ్ళు బ్రతికినామని కాదు, కానీ ఎంత ఎక్స్పీరియన్షియల్ లైఫ్ ఉందనేది పాయింట్. జీవితం అంటేనే హైయెస్ట్ ఇది ఎక్స్పీరియన్సింగ్. జీవితం అంటే ఇమాజినేషన్ కాదు, ఇమాజినేషన్ ఇది డిఫరెంట్. అంటే బుక్కులు చదివి కూడా ఒక మనం వర్చువల్ వరల్డ్కి వెళ్ళొచ్చు, ఒక వీడియో గేమ్ ఆడి కూడా కంప్లీట్ వర్చువల్ గేమ్కి వెళ్ళొచ్చు, సినిమాలు చూసి కూడా మనం కూడా అందులో వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ కావచ్చు. బట్ అవన్నీ కూడా చాలా వర్చువల్, ఇదేమో చాలా రియల్, ఇది ప్రాక్టికల్, ఇది పాసిబుల్, ఇది ఎవ్రీడే ఇట్ ఈస్ పాసిబుల్. కానీ మన లైఫ్ స్టైల్లో మనం ఇవన్నీ పక్కన పెట్టేసి మనము లైఫ్ అంటే ఆ ఎర్నింగ్ అనేది, టైము అనేది కూడా ఎర్నింగ్కి లింక్ చేసి, అంటే ఎవ్రీ సెకండ్ ఎవ్రీ అవర్ షుడ్ లీడ్ టు సమ్ ఇన్కమ్ అని చెప్పి, దెన్ వన్ డే అని అనుకుంటాం, కలగంటుంటాం. ఒకరోజు నేను బాగా సంపాదించినాక నేను ఇట్లుంటా అట్లుంటా అని. ఆ ఒక్కరోజు ఎప్పుడు రాదు, ఉన్న రోజులు కూడా ఖతమవుతాయి. ఆ ఒక్కరోజు కోసము ఒకరోజు ఎట్లయినా పోతాం. సో అంత ఎక్స్ట్రీమ్కి వెళ్తాం మనం. అంటే అన్నెసరీ థింగ్స్ అవన్నీ. ఈ రోజున్న డేని ఏం చేసినామంటే ఇంకోటి అప్పులు చేయడం, ఇది కూడా టూ మచ్ అది మన లైఫ్లో. ఏదైనా జాబ్లో రాగానే ముందు ఒక పెద్ద ఈఎంఐ తోటి 2-3 పెద్ద అప్పులు చేసి కూర్చుంటాం. ఈ ఒక్కరోజు కూడా జాబ్ రిజైన్ చేసే ఆలోచన ఉండదు. కావాలంటే ఆ జాబ్ను ఎట్లా మనము పట్టుకొని ఉండాలి అని ఆ సర్వైవల్ స్కిల్స్ వస్తాయి కొత్త రకం. ఎందుకంటే ఆ జాబ్ ఉంటేనే నేను నా ఉనికి ఉన్నది, లేదా నా ఎగ్జిస్టెన్స్ ఉంది, నేను నా లోన్లు కట్టడానికి అవుతా. అంటే ఇదంతా కూడా ఒక బానిసత్వమైనటువంటి ఒక లైఫ్ స్టైల్ అన్నట్టు. ఇది ఐ థింక్ ఆల్రెడీ దాదాపుగా చాలామంది సో ఈ యొక్క లైఫ్ స్టైల్లో ఉన్నారు. తర్వాత ఈ అర్త్ లీడర్షిప్ అంటే ఏంటంటే చాలామంది ఈవెన్ ఒకరిని తపస్సు చేసుకుంటూ పోయిన వాళ్ళు కూడా నీకు ఏమొచ్చిందంటే ఎన్లైటైన్మెంట్ అంటారు. సో సరే, నాకు ఒక రకమైన చాలా సంతోషం వచ్చింది అంటారు. జనరల్గా డిఎంటీ అని ఒకటి ఉంటుంది కెమికల్ మైండ్లో, అది రిలీజ్ అయిందా అంటే అలాంటి సంతోషాలు అన్నట్టు. అది మామూలుగా వేరే పద్ధతిలో కూడా జనాలు తెచ్చుకుంటుంటారు, మీకు తెలుసు అది. సో అవి కాదు కదా, నీకు సంతోషం అయితే సరే, నువ్వు గుహలు ఉన్నావు, తపస్సు చేసినావు, నీకేదో ఒకటి ఈ యొక్క సంతోషం అనేది వచ్చింది, అందరిని వదిలితే కూడా సంతోషం వచ్చింది అంటున్నావు. సో వాట్ అంటారు. సో వాట్ అంటే నథింగ్, నువ్వు ఉన్న ఒకటి లేకున్న ఒకటి. అట్లా కాదు కదా, నీకు ఒకటి టెక్నిక్ తెలిసింది, ఒక పద్ధతి తెలిసింది, దాని ద్వారా మనుషులు కూడా ఇంకో మంచి పని చేయొచ్చు అనేది ఉంటే అప్పుడు డెఫినెట్గా నువ్వు చేసిన దానికి వాల్యూ అవుతుంది. నీది నీకే అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను పండించిన అని రైతు అనుకుంటాడు, పండించిన పంట ఇతరులకు ఆహారం గీయగలుగుతుండు కదా. అంటే ఆయన పండించిన పంట అనేది ఒక సంతోషం అనుకుంటే, ఒక రిజల్ట్ అనుకుంటే, ఆ రిజల్ట్ని షేరింగ్ చేయగలుగుతుండు. అట్లనే జ్ఞానాన్ని మనం ఇంకొకరికి షేరింగ్ చేస్తాం. ఇట్లా మనకు రకరకాల పద్ధతులు ఉంటాయి అంటే షేరింగ్ అనేది. బట్ అల్టిమేట్గా ఇలాంటి ఏది మీన్ అంటాం కదా, అంటే నాకు వచ్చింది అని అనుకుంటాం కదా, ఐ గాట్ ఇట్ అనే దాంట్లో సో వాట్ అనేది పాయింట్. ఇది ఎప్పుడు కూడా మీరు అనుకోలేదు సో వాట్ అనేది అయితే ఏంటి అనేది. సో
మనం ఏందనంటే అది అర్త్ లీడర్స్గా డెఫినెట్గా నేను అందుకే ఒకటి రెగ్యులర్గా అనేది ఏందనంటే ఈచ్ అర్త్ లీడర్ షుడ్ హ్యావ్ మల్టిపుల్ స్కిల్స్ అండ్ నిరంతరంగా పనిచేయాలి, కంటిన్యూస్గా పనిచేయాలి. ఎందుకనంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ థ్రాష్ ఆన్ దిస్ అర్త్ టు బి క్లీన్డ్. మీకు తెలియదు ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఉన్న టైంలో మీరు అందరూ ఉన్నారు. ఎందుకంటే మనం ఇండిపెండెన్స్ ఇవన్నీ చాలా చిన్నవి ఇప్పుడున్న ఛాలెంజెస్ ముందట. హ్యుమానిటీయే కనబడకుండా పోతుంది. ఈ పాపులేషన్ పెరిగి మనుషులు అనేది అసలు లెక్కలు లేకుండా పోతుంటారు. ఇంకా ఈ కరోనాలో చూసినాం ఆల్రెడీ. ఇంకా పెరుగుతాయి డిజాస్టర్స్ ఇవన్నీ కూడా. తర్వాత సైకాలజికల్ ప్రాబ్లమ్స్ కానీ, సో హ్యాపీనెస్ లేకపోవడం కానీ, సో దెర్ ఆర్ వెరీ వెరీ బిగ్ ఛాలెంజెస్. సో మల్టీ స్కిల్డ్ మీరు కావాలి ప్రతి ఒక్కరు కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొత్తవి నేర్చుకోండి. నా మటుకు నేను ఇప్పుడు నా షెడ్యూల్ కూడా చెప్తే నేను ఇప్పుడు మీరట్ పోతున్నా ఇమీడియట్గా. ఎల్లుండి స్కూల్స్, గ్రీన్ స్కూల్స్ ఎట్లా చేయాలి, పిల్లలను ఎట్లా ఎంపవర్ చేయాలి అనే దాని మీద యూనిసెఫ్ వాళ్ళ గురించి నేను విజయవాడలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నా. మీరట్లా అక్కడ మళ్ళా ఒక 4 days ఒక సాయిల్ అమెండ్మెంట్స్, రైతులు వాళ్ళ పంట పొలాలు, వాళ్ళ స్టబుల్ బర్నింగ్ అంటాం కదా, చెత్త చెదరంగాలు పెడతారు ఈ అంశాల పట్ల. సో అక్కడ కంటిన్యూస్ ట్రైనింగ్ ఇస్తున్నాం. మళ్ళీ ఉత్తరాఖండ్లో అక్కడ రైతులతో పనిచేస్తున్నాం. అట్లనే గుజరాత్లో ఉన్న రైతులతోటి అక్కడ వాళ్ళతో కూడా వర్క్ చేస్తున్నాం. సో 1,00,000 మంది రైతులకు నేను ఇయర్ రీచ్ కావాలని అనుకున్నాను బై ఆల్ మీన్స్. ఇప్పుడు మన శ్రీధర్ గారు కూడా ఉన్నారు, వారు కూడా సమ్ ఆఫ్ ది నేను చేసే అంశాల పట్ల వారు కూడా పనిచేస్తారు కాబట్టి అంటున్నాను. అంటే అటు సాయిల్ అనండి, ఇటు రూరల్ ఎనర్జీ అనండి, క్లైమేట్ చేంజ్ అనండి, డిజాస్టర్స్ అనండి, ఒక్కటి కాదు అన్ని అంశాలు, వాటర్ సెక్యూరిటీ అనండి, ఫుడ్ సెక్యూరిటీ అనండి, మీరందరూ చేస్తున్నారు నాకు తెలుసు. చాలామంది అన్ని అంశాల పట్ల ఏదో ఒక లెవెల్లో మీరందరూ కూడా వర్క్ చేస్తారు. కానీ దాన్ని ఎట్లా స్కేలప్ చేయాలి? ఇప్పుడు సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది చాలా పెద్ద అంశం. సో అన్ని అంశాల పట్ల కూడా మీరు నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. దాంతో మీరు స్కిల్స్ యాడ్ ఆన్ చేసుకోవచ్చు, దాంతో మీరు వర్క్ చేయొచ్చు. సో ఇవాళ నేను డిస్కషన్లో అక్కడ దుబాయ్ దిక్కు కూడా వాళ్ళకు కూడా ఏం చేయొచ్చు అనేది కొన్ని అంశాలు వాళ్ళు అడుగుతూ చెప్తున్నారు. భూమి మొత్తం మనది, ఓన్లీ ఇండియా కోసం పుట్టలేదు, లేదా మీ గల్లీ కోసం పుట్టలేదు, మీ ఊరు కోసం పుట్టలేదు. ఓన్ ద హోల్ అర్త్. ఇది మెయిన్ కాన్షియస్నెస్ మనకు. ఎక్కడ మిమ్మల్ని పిలిస్తే, ఎక్కడ మిమ్మల్ని అడిగితే, ఇప్పుడు ఎవరిదో ఒకటి ఊర్లో ఇల్లు కాలుతుంటుంది. సో మీరు పక్క ఇల్లు కాలితేనే దానికే మీరు మంటలు ఆర్పుతారా, లేకపోతే ఈ ఇల్లు కాలినే పోయి ఆర్పడానికి ట్రై చేస్తారా? ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఏడగాలినా సరే ఆ మంట మన ఇంటికి కూడా వస్తుంది అనేది అనుకొని ముందు పోయి ఆడ ఆర్పాలి. అట్లా. సో ఈ కరోనా చైనాలో పుట్టిందని కాదు, మన ఇంటికి వచ్చింది కదా కరోనా, అక్కడనే ఆగలే కదా. సో ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. అంటే ఇప్పుడు ద హోల్ వరల్డ్ ఈజ్ కనెక్టెడ్. నేషనల్ బౌండరీస్ ఇవన్నీ పక్కన పెట్టేయండి. అండ్ ఎవ్రీ రిసోర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇంపోర్టు, ఎక్స్పోర్టు, ఈవెన్ ఇన్ఫర్మేషను, ఇంటర్నెట్, ఈవెన్ మన పిల్లలు కూడా ఈడుండి ఎన్నో దేశాలకు పనిచేస్తారు డే అండ్ నైట్. సో ఇట్లా మనకు టోటల్ గ్లోబల్ కనెక్షన్స్, కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా అయిపోయినాయి. మనోళ్ళు అనుకున్న వాళ్ళు కూడా అన్ని దేశాలలో అన్ని చోట్ల ఉన్నారు. సో అందుకే యుద్ధాలు లాంటివి ఏం కావు, వేరే రకం యుద్ధాలు అవుతాయి, అవి కొత్త రకాలు అవుతాయి. బట్ ఫిజికల్ యుద్ధాలు అనేవి కావు. మీరు చూడండి, రష్యా, యుక్రెయిన్ ఇద్దరు కూడా న్యూక్లియర్ పవర్ ఉన్నది. మరి వేసుకోవచ్చు కదా డైరెక్ట్ 2 బాంబులు అటొకటి ఇటొకటి. నార్త్ కొరియా థ్రెటనింగ్ చేస్తుంది కానీ వాళ్ళు కూడా ఏమి వేయరు కదా. సో ఇప్పుడు ఇరాన్ ఇవన్నీ అవుతుంటాయి చిన్నగా, ఏదో అట్లా ఉండాలి మేము సుప్రీం అని చెప్పుకోనికే అట్లా చేస్తారు. కానీ నిజంగా అలాంటి యుద్ధాలు ఏం కావు, World War I, World War II లాంటివి. బట్ స్టిల్ మనకు అవకాశం ఉన్నది. అంటే మంచిని కోరుకున్న వాళ్ళు ఇంకెక్కువ కష్టపడాలనేది పాయింట్. ఇక్కడ మీరు 6 గంటలు నిద్రపోండి, నో ఇష్యూ. మీకు వేరే అంటాం కదా ఎంటర్టైన్మెంట్లు, ఇదే ఎంటర్టైన్మెంట్, ఇంతకంటే ఏముంటుంది మనకు ఎంజాయ్మెంట్. నిజంగా మనము ఇలాంటి వర్క్ చేస్తుంటే, కమ్యూనిటీస్కి దగ్గర అయితే, పెద్ద డిఫరెంట్ ఛాలెంజెస్ని మనం అడ్రస్ చేస్తుంటే, సో ఇట్లనే చాలా సంతోషం ఉంటుంది.
మీ ఐడెంటిటీ కోల్పోండి, ఇది ఫస్ట్. అందుకే జియో స్పిరిట్లలో వస్తే మన ఐడెంటిటీ ఏముంటుంది, ఏమో మంట పెట్టుకుని ఒక అడిలో కూర్చుంటాం. ఎవరైనా చూస్తే కూడా ఏమనుకుంటారు, అరే ఎవరో కూర్చున్నారు అనుకుంటారు. కానీ మన ఐడెంటిటీస్ ఏముంటాయి, పొద్దుగాల మెడల్ వేసుకొని తిరుగుతాం కదా పిల్లలు, ఐడి కార్డులు అని చెప్పి అవి వేసుకొని తిరుగుతాం. సో వీ క్రియేట్ ఏ కైండ్ ఆఫ్ హైప్, అవన్నీ ఉంటాయి. బట్ ఐడెంటిటీ కోల్పోవడం అంటే దాని మీనింగ్ యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఐడెంటిటీస్. ఒకటే ఐడెంటిటీ తోటి నా జన్మ సార్థకం చేస్తా అనుకుంటే మీరు ఒకటే దాన్ని కాంట్రిబ్యూట్ చేస్తారు, ఒకటే ఏరియాలో కాంట్రిబ్యూట్ చేస్తారు. ఉంటుంది ఆ ఏరియా కూడా చాలా బిగ్ ఉంటుంది. అంటే మీరు మీ జన్మలో కూడా తీర్చలేని అంత వర్కౌట్ ఉంటుంది. నేను అనేది ఇది ఎట్లుంటుంది అంటే, ఒక రూమ్ ఊడ్చినాక మీకు చాలా అనిపిస్తే ఇంకో రూమ్ కూడా ఊడవచ్చు ఆ టైపు. అంటే ఒకటే ఊర్లో మీరు చెత్త అస్సలు ఉండొద్దు, డస్ట్ అస్సలు ఉండొద్దు అంటే మీరు ఏం లేన్లు కూర్చున్నా ఏనో దగ్గర సమ్ డర్ట్ అనేది కనబడుతుంది. అంటే సంథింగ్ రిమార్కబుల్ అచీవ్ చేసినాక దెన్ యూ కెన్ మూవ్ ఆన్ అన్నట్టు. దాన్ని కూడా మీనింగ్ఫుల్గా క్లోజ్ చేయాలి. ఏదైనా స్టార్ట్ చేస్తే ఏంటంటే చాలామంది అబ్రప్ట్గా క్లోజ్ చేస్తారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా గురించి ఎక్కువ చెప్పుకోవద్దు కానీ, బట్ ఎగ్జాంపుల్స్ కోసం చెప్తున్నా. నేను పొయ్యిల మీద వర్క్ చేసినప్పుడు నేను 2000 నుంచి 2005 నుంచి వర్క్ చేసినప్పుడు 2012 వరకు నిరంతరంగా కంటిన్యూస్గా అదొకటే అంశం కాదు, ఇంకా 4-5 అంశాల మీద పనిచేసినాను ప్యారలల్గా. సో ఆ అంశం మీద పనిచేసినప్పుడు దెన్ ఫైనల్గా దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలని అన్నప్పుడు నేను చేసిన ప్రతి వర్క్ కూడా ఆన్లైన్లో షేరింగ్ అనేది చేసిన డే 1 నుంచి కంప్లీట్గా. అంటే ఎవ్రీ డీటెయిల్. దాంతో ఏమైంది, బ్లాగ్లు అనండి, ఫోటోలు అనండి, వీడియోలు అనండి, పాడ్కాస్ట్లు అనండి, అన్నీ కూడా క్రియేట్ అయ్యి ఆల్వేస్ అవైలబుల్ ఉండే. కనీసం ఒక 500 నుంచి 1000 మంది చూసేటోళ్ళు అప్పుడు నేను పెట్టినప్పుడు కొత్తలో. మళ్ళీ ఏది కూడా పేటెంట్ చేయలేదు. తర్వాత అల్టిమేట్గా ఏం చేసిన, ఒక బుక్ రాసిన, అండర్స్టాండింగ్ స్టోర్స్ అని రాసి సమ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు దాన్ని పబ్లిష్ కూడా చేశారు. సో ఆన్లైన్ అది ఉన్నది, అది కూడా ఓపెన్ నాలెడ్జ్ అని పెట్టినా, అంటే ఎనీబడి కెన్ డౌన్లోడ్ అండ్ రీడ్ ఇట్. ఇప్పుడు ఏమవుతుంది, నేను వేరే అంశాలు తీసుకున్నప్పుడు లేదా సెన్సర్స్ మీద, క్లైమేట్ చేంజ్ మీద, డిజాస్టర్స్ మీద ఇట్లా నేను రకరకాలు పోయినప్పుడు నాకు ఆ స్పేస్ అనేది ఇంకా వేరే క్రియేట్ అయినాయి కదా అడిషనల్గా. ఇంకోటి మైండ్లు అన్నీ పెట్టుకొని అట్లనే ఉండలేరు, అది దించేయాలి. బరువు దించడం అంటే ఇయ్యడం అంటేనే మనకు ఫ్రీడమ్ అంటేనే మనకు రియల్గా కూడా మన సోల్కి హ్యాపీనెస్ హయ్యెస్ట్ అప్పుడే ఉంటుంది ఇచ్చినప్పుడే. చాలామంది ఏంటంటే కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని పట్టుకొని ఉంటారు, అందుకే సోల్ లిబరేట్ కాదంటారు. అంటే ఇంకా ఆలోచనలు ఉన్నందుకు మనం ఇంకా పట్టుకొని ఉన్నందుకు మనం ఫ్రీ కామన్నట్టు మెంటల్గా. మీరు చూసి ఉంటారు, కాకి కూడా అన్నం తినాలంటే రాదు చనిపోయినాక. ఇవన్నీ ఉత్తగా చెప్పరు, బట్ ఇలాంటివి ఉంటాయని తెలుసు మనుషులకు. అందుకే నిర్వాణ అనేది ఇవన్నీ కూడా ఆలోచనలు చేస్తారు. బర్త్ రీబర్త్ నుంచి కూడా మోక్షం కావాలని కోరుకుంటుంటారు. ఎందుకంటే ఎవ్రీ బర్త్ మనం పెయిన్ఫుల్గా జీవిస్తుంటాం మనుషులు. బుద్ధుడు అందుకే దీని మీదనే వర్క్ చేసిండు. డిజైర్ ఇస్ ద కాజ్ ఆఫ్ సారో అని, అష్టాంగ మార్గాలని. సో ఇవన్నీ కూడా తను బుద్ధుడు క్రియేట్ చేసిండు. సో ఇది అంటే ఫండమెంటల్, మనం చాలా ఆలోచించాల్సిన బేసిక్ థింగ్స్. సో మీరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ మీరు పనిచేస్తున్నారు, నాకు తెలుసు మీ షెడ్యూల్ చాలా టైట్గా ఉంటాయని, బట్ ఇట్స్ ఓకే. సాటర్డే సండే మీకు ఉంది కదా. లైక్ నా పొయ్యిల మీద రీసెర్చ్ చేసినప్పుడు నేను మధ్యరాత్రి వరకు చేస్తుండే, సాయంత్రం ఇంటికి వచ్చినాక ఇంట్లోనే ల్యాబొరేటరీ పెట్టుకొని, కిచెన్ ల్యాబొరేటరీని పెట్టుకొని రాత్రి వరకు నేను చేస్తుండే. సో ఇట్లా మీకు డిస్టర్బెన్స్ వస్తుందా కొంచెము? ఎవరైనా మాట్లాడవచ్చు, డిస్టర్బెన్స్ వస్తుందా కేశవ్ గారు? అయితే ఓకే, లైట్గా వస్తే ఓకే. సో ఇట్లా మనకు అంటే టైం లేదు అనేది ఉండదు. మీకు స్కిల్స్ కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు, మీరు కొత్త నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిటైర్డ్ ప్రిన్సిపల్ ఉండే మేడం, ఏజ్ ఆల్రెడీ 65 years ఉండే. తను ఆ టైంలో ఒక టీటీపీ నేను నేర్చుకుంటాను కూర్చున్నది. ఎందుకంటే నాకు శ్లోకాలు ఇవన్నీ కొన్ని తెలిసి ఇవన్నీ రాసి నేను ఒకటి చిన్న డాక్యుమెంటరీ అది చేయాలని అనుకున్నా అని చెప్పి తను డిటిపి నేర్చుకోవడం మొదలుపెట్టింది. అంటే ఎనీ టైం
ఎనీవేర్ యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్. అండ్ లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. కానీ లెర్నింగ్ ఎందుకు అనేది మళ్ళీ ప్రశ్న ఉంటుంది కదా, వై ఐ షుడ్ లెర్న్ అనేది, టు గివ్ అన్నట్టు. ఇది మనము కంపల్సరీ ఆలోచన చేయాల్సిన అంశం. సో షేరింగ్ ఈజ్ కేరింగ్ అని అంటాం కదా, దట్ ఈస్ ద హయ్యెస్ట్ ఫామ్ అన్నట్టు. ద మోర్ యూ షేర్ ద మోర్ యూ గెట్ రిటర్న్స్ అంటాం కదా. ఇప్పుడు పైసలు కూడా మీ దగ్గర పెట్టుకుంటే దానికి ఇంట్రెస్ట్ కూడా రాదు. ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఉండదు టెక్నికల్గా, బట్ ద మోర్ యూ షేర్ అనే దాంట్లో ఏమవుతుందంటే అది డివిడెండ్స్ లాగా మల్టిప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విజన్ ఉంటుంది, ఆ విజన్ని రియలైజ్ చేయాలని అంటే మీరే ఆ పని చేయాలి. ఇది ఆల్వేస్ పాసిబుల్ కాదు. లేదా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకు మనం ఆ నాలెడ్జ్ ఇవ్వగలిగితే 100% వాళ్ళ ద్వారా ఎక్స్పాన్షన్ అవుతుంది. సో కాబట్టి మీరు మైక్ అయినా సరే, మీరు స్పీకర్ అని అంటాం, ఒక స్పీకర్ మైక్ ఉంటుంది. మైక్ ఏడ కనబడదు, చాలా చిన్నగా ఉంటుంది. మీకు మొబైల్ ఫోన్లో కూడా మైక్ ఎక్కడ ఉందంటే చాలా మందికి అర్థం కాదు. కానీ మనకు ఎక్కడ నుంచి సౌండ్ వస్తుందంటే మనం గుర్తుపట్టవచ్చు, ఆ ఏరియా కూడా ఎక్కువ ఉంటుంది. మీరు మైక్ లాగా పనిచేయవచ్చు ఇతరులకు, వాళ్ళ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్పాండ్ అవుతుంది అని అంటే 100% మీరు వారికి అందించవచ్చు, తప్పేం లేదు. మీ ద్వారానే అన్నీ అచీవ్ కావాలని ఇదేమో అర్చన కాదు. మనమే అక్షింతలు పట్టుకొని దేవుని ముందర నిలబడి నాకే అర్చన కావాలని చెప్పి మన పేరు గోత్రాలు చెప్పించుకునే అవసరం లేదు. ప్రతిదానికి కూడా అచీవ్ చేయాలంటే మనం అల్టిమేట్గా మంచి అనేది స్ప్రెడ్ కావాలి. స్ప్రెడ్ కావాలంటే పేరు ఉంటేంది ఉండకుంటేంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎట్లాగన్నా స్ప్రెడ్, కానీ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ లెట్ ఇట్ స్ప్రెడ్ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్. అవతలలో కూడా ఫ్రీడమ్ ఉండాలి కదా, గిల్టీనెస్ ఉండొద్దు. అరే నేను ఈయనకి చెప్పకుండా ఈయనది నాలెడ్జ్ నేను తీసుకున్నా మళ్ళీ లేమనుకుంటారో అట్లాంటివి కూడా అవసరం లేదు. అందుకే మనమే ఫ్రీడమ్ ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా అంటే ఫండమెంటల్ ఆస్పెక్ట్స్. ఇది ప్రాక్టీసింగ్ అండ్ టీచింగ్ అనేది ఉంటుంది. అందరు కూడా అర్త్ లీడర్స్ ఆ డిసిప్లిన్ ఏదైతే ఉంటుందో మనకు ఇవన్నీ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తేనే ప్రీచ్ చేయాలి, లేకపోతే చెయ్యొద్దు. మీరు ఏ అన్న అంశం ఇది మంచిది అని అంటే మీరు అది తిన్నారా, ఇప్పుడు ఈ చెట్టు తినొచ్చు అని అంటారు. అందరికంటే ముందు నేను నోట్లు వేసుకొని తినొచ్చు అని చెప్తాను, నేను వేయకుండా అలా నేను తినొచ్చు అని చెప్తాను. చాలామంది ఉల్టా ఉంటారు, ఇది మంచిది అది మంచిది అంటారు, కానీ వాళ్ళ లెవెల్కి వచ్చేటాకలు మళ్ళీ వేరే పనులు చేస్తారు. ఈ టెక్నికల్గా ఐ థింక్ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. సో ఇంటిగ్రిటీ అనేది మనకు ఒకటి హయ్యెస్ట్ ఉండాలి మన అర్త్ లీడర్స్ అందరు కూడా. సో అందుకే నేను చిన్న మన గ్రూప్లో కూడా షేరింగ్లు చేస్తాం, మన ఏదో బిజినెస్ రిలేటెడ్ ఇంకేదో మీరు అచీవ్ చేసింది 100% పెట్టవచ్చు. అది మన జియో స్పిరిట్లో కామన్ కాన్షియస్ ఉన్నప్పుడు. కానీ జనరల్గా వేరే అంశాలు అది ఎందుకంటే మన దాంట్లో చాలామందికి అలాంటి ఏదో ఒకటి ఉన్నది. ఈ రోజు ఒకరు అలాంటిది పెట్టుకుంటూ పోతే మనకు అన్నెసరీ డిస్టర్బెన్స్ వస్తుంది. అట్లా అన్నట్టు అది విడిగా మీరు 1-to-1 షేర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా గుడ్ మార్నింగ్లు అని లేకపోతే ఇంకేదో అని అది ఇది షేరింగ్లు వేరే వాళ్ళే ఫార్వర్డ్లు అనేది మనం చాలా మటుకు చేసుకుంటూ వెళ్తుంటాం కంటిన్యూస్గా. మీరు చేస్తే చెప్పండి, అది హయ్యెస్ట్. మీరు అచీవ్మెంట్ ఏదైతే చేస్తారో ఒక కొత్తది కనుగొనడం కానీ, లేకపోతే దీని ద్వారా చాలా మందికి లాభం అవుతుందని, లేదా మీరు ఓపెన్గా డిక్లేర్ చేసినప్పుడు ఇది మీరు ఎవరైనా వాడుకోవచ్చు అని ఒక బుక్ రాసి మీ ఇష్టం దీన్ని ఎట్లాగైనా వాడుకోండి అని చెప్పినప్పుడు మళ్ళీ బుక్ పెట్టి ఇది కొనుండి అని పెట్టడం తప్పు. అది ఇచ్చేది అంటే డైరెక్ట్ ఇచ్చేయండి, బుక్ అయితే అవుతారు, కొనుండి అనడం ఏంది అట్లా అన్నట్టు టెక్నికల్గా చెప్తున్నాను నేను. సో అవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. సో ఇది కమ్మింగ్ బ్యాక్ టు మనకు జియో స్పిరిట్లో యాక్చువల్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మనకు. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్స్ అని నేను అనగాని, బట్ టెక్నికల్గా మనకేందని అంటే ఒక వైల్డర్నెస్ ఎస్పెషల్లీ మనం వెళ్ళినప్పుడు ఇందులో చాలా థీమాటిక్ ఉండొచ్చు. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్బన్ ఏరియాలో కూడా జియో స్పిరిట్ చేయొచ్చు, పెరి అర్బన్లో చేయొచ్చు, ఒక మన వాటర్ బాడీలో చేసినాం కదా విశ్వనాథపురం ఏరియాలో, అట్లా ఒక అడవిలో చేయొచ్చు. సో డిఫరెంట్ ప్లేస్లలో సెన్సిటైజ్ కానీ లైక్ ఎనర్జీ ఆస్పెక్ట్. మొన్న పెడల్ పల్టనలో వచ్చినప్పుడు వాళ్ళే వంటలు చేశారు చీకట్లో రాళ్ళ మీద, అది కూడా ఎన్నడు మళ్ళీ పొయ్యిలు పెట్టిన వాళ్ళు కాదు. సో అట్లా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి మనకు.
సో ఇది ఈ ప్రోగ్రాంలో మనకు ఎందుకంటే ఎస్పెషల్లీ ఇది మనం వైల్డర్నెస్ ఇలాంటివి వెళ్ళినా కానీ బేసికల్గా ఇందులో మనము ఎంటర్టైన్మెంట్కి అయితే కాదు 100%. ఎక్స్పీరియన్షియల్కి నేను 100% ఎస్ అంట. ఎంటర్టైన్మెంట్ అంటే టూరిజం లెక్క మనం పోతాం కదా, అరుచుకుంటా ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని కొత్త పాటలు వినుకుంటా డ్యాన్సులు చేసుకుంటా ఊరికే ఫోటోలు దిగుకుంటా సెల్ఫీలు దిగుకుంటా దిగండి ఫోటోలు 100%. కానీ అది సెల్ఫ్ ఐడెంటిటీ అంటాం కదా, దాన్ని ప్రొజెక్ట్ చేయనీకే ఎవరికో షేర్ చేయనీకే నేను ఇట్లున్నా అట్లున్నా అని అట్లా కాదు. అది మనం పర్పస్ఫుల్ చేసిన మొత్తం వీడియోని లైవ్ స్ట్రీమ్ పెట్టండి, అది బెటర్. అట్లా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ సెల్ఫ్ ప్రొజెక్షన్ కానీ అట్లా చేయొద్దు. సో తర్వాత ఇక్కడ మనకు ఈ యొక్క ఏరియాది మనకు జాగ్రఫికల్గా చూస్తే ఇది మనకు నేను ఇంతకుముందే మ్యాప్స్లో చూస్తుంటే గజ్వేల్ ఏరియా దగ్గర మనకున్నది ఇది వాసాల మర్రి అనే ప్లేస్కి మనం వెళ్తున్నాము. సో ఇక్కడ వాసాల మర్రి అనే విలేజ్లో మీకు నేను అది ఇప్పుడు గూగుల్లో కూడా మ్యాప్ చూపెడతాను నేను, అంటే ఎక్కడికి వెళ్తున్నాం అనేది. తర్వాత నాకు తెలిసి